తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో మేము సప్త శనివార వ్రతం చేశాము, చేసిన తర్వాతే మేము అనుకున్న కోరిక నెరవేరింది అని చెప్పి, మళ్ళీ సప్త శనివారాలు అంటే 7 శనివారాలు బోనస్గా ఇంకొక శనివారం చెయ్యాలి అని చెప్పి, ఇలా రకరకాలుగా ఏదేమైనప్పటికీ ఈ సప్త శనివార వ్రతం గురించి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాము. అంటే ఆచరించిన వారు వాళ్ళ అనుభవాలను కూడా చెప్తున్నారు. నిజంగా మాకు ఈ సమస్య నుంచి బయటపడ్డాము అని, లేదంటే ఈ కోరిక నెరవేరింది అని. అసలు ఈ వ్రతం ఉందా ముందర నుంచి అని అంటే, లేదు ఇది మధ్యలో వచ్చిన వ్రతమే అని చెప్పి కొంతమంది, లేదు ఇది శాస్త్ర ప్రకారంగా ఉంది అని కొంతమంది. అసలు ఏదేమైనప్పటికీ భగవత్ ఆరాధన ఉన్నప్పటికీ లేనప్పటికీ చేస్తే నష్టం అయితే ఏమీ లేదు. మరి ఈ వ్రతం ఎలా ఆచరించవచ్చు, నిజంగా ఆచరిస్తే ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలియజేయండి. ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారే అధిపతి. అంటే ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారనే చెప్తాం. అంతకుముందు ఇందిరాగాంధీ వీళ్ళందరూ చేశారు, మన్మోహన్ సింగ్, వాళ్ళది నడవదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆయనదే నడుస్తుంది. అందువల్ల పోలీస్ కమిషనర్ ఎవరో ఆయన చెప్పినట్టే, బాస్ చెప్పినట్టే మిగతా వాళ్ళు వింటారు. కలిపురుషుడు దూరంగా ఉండడానికి, కలియుగంలో అన్ని కోరికలు తీరిపోవడానికి కారణం శ్రీనివాసుడే. అయితే నారాయణమూర్తి, శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అవతారాలన్నీ కూడా భూమి మీదకి ఆయన మనిషి రూపాల్లో వచ్చాడు. నరసింహుడుగా అలా ప్రత్యక్షమయ్యాడు, హైబ్రిడ్ అవతారంగా, సింహము మనిషి ఇట్లా. కానీ వైకుంఠం నుంచి డైరెక్ట్ బాడీతో, విష్ణుమూర్తి బాడీతో వెంకటేశ్వర స్వామి తిరుపతి వచ్చేసాడు. దానికి కారణం ఎవర్రా అంటే పద్మావతి అమ్మవారు, అలివేలు మంగమ్మ అంటే మహాలక్ష్మి. భృగు మహర్షి ఎప్పుడైతే యాగాలన్నిటిలో యజ్ఞపురుషుడిగా నేను డిసైడ్ చేస్తాను అని ఋషులందరూ చేసినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క గుండెల మీద తన్నేస్తాడు భృగు మహర్షి. అప్పుడు అతని యొక్క 3వ కన్ను ఉంటుందన్నమాట ఆ భృగు మహర్షి పాదం అడుగున, దాన్ని చితిమేస్తాడు శ్రీమన్నారాయణమూర్తి. అయ్యో నన్ను నొక్కేసావు, నువ్వు తన్నావు, నాకేం నొప్పి కాలేదు కానీ మహర్షి నీ కాలు ఎంత నొప్పిగా ఉందో అని చెప్పి గుచ్చేస్తాడు, కన్ను పోతుంది. అక్కడతో స్టోరీ. అతనికి కూడా అహంకారం పోతుంది భృగు మహర్షికి. అంతా బాగానే ఉంది. కానీ లక్ష్మీదేవి కోపం వచ్చి ఆమె ఏం చేస్తుంది, నా వక్షస్థలం లక్ష్మీ స్థలం అది, ఆమె ఇల్లు అది, శ్రీ మహావిష్ణువు గుండెల్లో ఉంటుంది. ఆమె వదిలేసి కొల్హాపూర్ వెళ్ళిపోయేసరికి శ్రీమన్నారాయణమూర్తి పిచ్చోడైపోయి మొత్తం ఇక భూమి మీదకి డైరెక్ట్ వచ్చేసాడు. ఆయనే శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని యొక్క వ్రతము సప్త శనివారాల వ్రతము అని మనోళ్ళు పెట్టారులే, ఇన్కార్పొరేట్ చేశారు, తప్పేమి లేదు. సంతోషి మాత వ్రతం ఎలా, అది కూడా ఇన్కార్పొరేటెడ్ వ్రతాలు ఇవన్నీ. పులుపు తినకూడదు అని బాగా బీభత్సంగా చేసేసేవారు. చేసేసిన వాళ్ళందరూ కుబేర్లు అయిపోయారు, ఇంకా డబ్బు ఎక్కువైపోయింది వాళ్ళకి, ఇంకా సంతోషి మాతతో పని లేదుగా, అందుకని వదిలేశారనమాట. ఇప్పుడు అందుకే ఆమె ట్రెండింగ్ డౌన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ సప్త శనివారాల వ్రతం పైకి వచ్చిందనమాట. అండ్ సెలబ్రిటీస్ యూట్యూబ్లో వచ్చేసి చెప్తున్నారు, వీళ్ళందరికీ కూడా బిల్డింగ్స్ ఇచ్చాడు స్వామి, కోర్టు సమస్యలు తీసేశాడు, కొత్త భర్తలను ఇచ్చాడు, సంతానం ఇచ్చేశాడు, వీళ్ళకి అసలు ఏది కావాల్సి అది ఇచ్చేశాడు. కొత్త భర్తలు అంటే వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా, డైవర్స్ అయిన వాళ్ళకు, లేకపోతే మ్యారేడ్ విడోస్కో అట్లా వాళ్ళకి అలా. ఇప్పుడు ఎంత మారిందమ్మా, సమాజం మారిపోయింది, ఇవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లని గత 50 సంవత్సరాల ఆడపిల్లలా చూడకూడదు. ఇప్పుడు పాత మామగారులు అత్తగారులు ఆ కాలం నాడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, మేము చూసేవాళ్ళం. నో, ఇప్పుడున్న మోడర్న్ అమ్మాయి ఎలా ఉంది, ఆమెకి ఏం కావాలి. అక్కడ మాదాపూర్లో మా స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్. వాళ్ళు ఎలా వాళ్ళని మనం నోటితో చెప్పకూడదు, అంత మంచిగానే మంచి హ్యాబిట్స్ వాళ్ళు చూసుకోవాలా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇదివరకు ఉండేవారు ఇప్పుడు అమ్మాయిలు, మోడర్న్ అలవాట్లు. సో అది పెద్ద ఇది కాదు.
సో ఎవాల్వ్ అవ్వాలి, అమ్మాయి ఎవాల్వ్ అయింది కాబట్టి ఆమె కోరికలు అనేటటువంటి తగ్గట్టుగా వ్రతాలు కూడా వచ్చేసినాయి అనమాట. సో ఎవరైతే మాకు సాక్ష్యాలు చెప్తున్నారు, టెస్టిమోనియల్స్ అంటారు వీటిని, సప్త శనివారాల వ్రతం చేస్తే ఇది వచ్చిందని. సో ఈ పబ్లిసిటీలతో వెంకటేశ్వర స్వామికి ఏం సంబంధం లేదు. ఆ సప్త శనివారాల వ్రతం నియమం ఏమిటంటే 7 బియ్యపు పిండితో చేసినటువంటి దీపపు కుందెల్ని తయారు చేస్తున్నారు. ఇటేడు తర్వాత ఒత్తులు వేసుకోవచ్చు. అదృష్టం ఏమిటంటే నల్లొత్తులు ఎక్కర్లేదని చెప్పారనమాట, తెల్ల ఒత్తులు వేస్తున్నారు. శనీశ్వరుడు పూజ కాబట్టి, శనివారం వ్రతం కాబట్టి నల్ల ఒత్తులు వేయండి అంటారు. ఇది కూడా ఉందా? మళ్ళీ మన వైపు తిప్పాలా దేవుడి వైపు తిప్పాలా అని డౌట్ లేకుండా చేస్తున్నారు. ఆ వ్రతంలో అదేం చెప్పలేదు, చక్కగా మెచ్యూరిటీ వచ్చింది. సో ఆ విధంగా 7 దీపాలు అటు 7 దీపాలు ఇటు పెట్టి, ఇక కొబ్బరికాయ నైవేద్యాలు ఇవన్నీ ఓకే. చిమ్మెలు ఉండలు కలిపారు ఇక్కడ ప్రసాదం. ఎందుకని? శనీశ్వరుని యొక్క గౌరవార్థమై ఆ కథలో ఏమని చెప్పబడి ఉంటుందంటే, శనీశ్వరుడు అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మొత్తం నన్ను తప్ప ప్రపంచంలో అన్ని దేవతల్ని పూజ చేస్తున్నారు, నన్ను చూసి భయపడుతున్నారు, నాకు ఎవడైనా చేస్తున్నాడంటే భయంతో చేస్తున్నాడు, భక్తితో చేయట్లేదు. అందువలన స్వామి నేను ఒక వరము నేను అడగడానికి వచ్చాను, లేకపోతే నేను నీకు ఇవ్వడానికి వచ్చాను, ఏమిట్రా వ్రతము, ఏమిటా వరము అని అంటే, స్వామి శనివారం నాడు శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట వెంకటేశ్వరుడు, శనీశ్వర నీకు నాకు అభేదం, నీకు నాకు తేడా ఏముంది, ఇద్దరం ఒకటే మన ఇద్దరం. కాబట్టి అందువల్లనే శనివారం నాడు ఎవరైతే ఈ వ్రతం చేస్తారో శనివారం నాడు అప్పుడు శని దోషాలు కూడా పోతాయి అని శనీశ్వరుడు వరం ఇచ్చినట్టుగా ఆ వ్రత కథలో ఉంటుంది. కాబట్టి తప్పేముంది, చక్కగా ఈ యొక్క చిమ్మిలి శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి నువ్వులతో చేసి బెల్లంతో పెట్టినటువంటి చిమ్మిలి ఉండని నైవేద్యంగా పెడతాం. పెట్టిన తర్వాత ఆ స్వామివారు ఈ యొక్క నేను ఇందాక చెప్పినటువంటి శ్రీమన్నారాయణమూర్తి భూమి మీదకి వచ్చేయడం, ఆ శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వరుడు ఒక పుట్టలో దాక్కోవడం, అక్కడ ఆకాశరాజు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒక గోవు పాలు ఆ పుట్టలో పోయడం, ఇదంతా కథ అంతా కూడా ఉంటుందన్నమాట. అది సంపుటీకరణ అంటాం. సంపుటీకరణ అంటే మనం అమెండ్మెంట్ చేసుకొని కలిపి చెప్పుకుంటున్నాం. సో ఒక వ్రతాన్ని తయారు చేశారు. అండ్ ఇది ఎంత వేగంగా పాకిపోయిందంటే, తిరుపతికి ఇప్పుడు అసలే జనాభా ఎక్కువైపోయారు రా బాబు అంటే, ఈ సప్త శనివారాలు వాడపల్లి అని మా చిన్నప్పుడు వెస్ట్ గోదావరిలో ఉంది, మన రాజమండ్రికి దగ్గరలోనే. మా చిన్నప్పుడు ఎవరు వెళ్ళేవారు కాదు ఆ గుడికి. ఇప్పుడు ఈ వ్రతం చేసేయడం ఫుల్ జనాలు. అప్పనపల్లి అని ఒక గుడి ఉండేది, అసలు ఆ గుడి స్ట్రక్చరే లేదు, పాకు ఉండేది. మొత్తం వెళ్ళడం వెంకటేశ్వర స్వామి జనాలు అన్నాలు పెడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంటికి ప్రతి ఇల్లు, ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్, నేను స్టన్ అయిపోయాను, ఇల్లు చేస్తున్నారు, ఆల్ జిల్లాస్ చేస్తున్నారు, ఇంకా యుఎస్ఏలో ఉన్నటువంటి నా భక్తులు నా స్టూడెంట్స్ కూడా చేసేస్తున్నారు. అంత పాపులర్ అయిపోయిందనమాట ఈ యొక్క సప్త శనివారాల వ్రత కథ. చేసే ముందు చేసిన తర్వాత దర్శనం చేసుకొని రావాలా? వాళ్ళే వాడపల్లి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి దగ్గరగా ఉన్న గుళ్ళు వెళుతున్నారు. కానీ అందరూ మరి ఇంకా వాడపల్లి 7 వారాలు వెళ్తే ఫలితాలు వచ్చేస్తాయని అదొక వీడియో ఉంది, ఇంకా నువ్వు చూడలేదు అది. ఈ వాడపల్లి 7 శనివారాలు కనుక వ్రతం వెళ్తే ఎర్రవరం అని అప్పుడు నడిచింది, ఇప్పుడు ఆ ఎర్రవరం కరుమారుగైపోయింది. వాడపల్లి 7 వారాలు చేసేస్తే మీ కోరికలు తీరిపోతున్నాయి అన్నారు, వెళ్ళిపోయారు. బస్సులు వేసుకుని వెళ్ళిపోయారు ఏకంగా గ్యాంగ్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే తిరుపతి మీద పడుతున్నారు, ద్వారకా తిరుమల ఇలా ఓకే, ఎవరికి దగ్గర ఉన్న టెంపుల్స్ మీద వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి వ్రతం చేస్తున్నారు. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారము నువ్వు అన్నట్టుగా బోనస్గా చేసుకొని 9వ వారాలు అన్నదానాలు చేసుకోవాలని చెప్తున్నారనమాట. కాబట్టి ఇది ఈ వ్రత కథ. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, శ్రీనివాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అని ఒక కథ. బ్రహ్మదేవుడి పత్ని అయినటువంటి సరస్వతీదేవే ఆ తిరుమల కొండ మీద వెలిసిందని శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ తిరుమల కొండలో తపస్సు చేసి తిరుమల కొండపైన ఆయనే శ్రీనివాసుడిగా వెలిశాడని చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ వ్రత కథ అనేటటువంటిది కేవలం కోరికలు తీరుస్తాయి అన్నప్పుడే ప్రజలు చేస్తారు. అంతేకాని మామూలుగా వెంకటేశ్వర స్వామి ఏ కాలం నుంచి లేడు, శ్రీకృష్ణుడి తర్వాత ఆయన వకులమాల దగ్గరికి వచ్చాడు, ఆకాశరాజ కూతురుని చేసుకున్నాడు, అది కంటిన్యూషన్ పాత్ర. మరి అప్పుడు ఫేమస్ కానటువంటి శ్రీనివాసుడు ఇప్పుడే ఎందుకు ఫేమస్ అయ్యాడు సప్త శనివారాల వ్రత కథలాగా?
అంటే శనీశ్వరుడు జగద్గురువు. ఆయన్ని ఇప్పుడు ఆ సాటర్న్ టైం వచ్చిందనమాట. శనీశ్వరుడు ఇప్పుడు కలియుగంలో వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది. అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. మూఢనమ్మకాలను పెంచేసేది రాహు అయితే అజ్ఞానాన్ని శనీశ్వరుడు తొలగిస్తున్నాడు. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవాలా, ఇల్లు చేసుకోవాలా. వాళ్ళ యొక్క అనుభవాలు ఎవరైతే సెలబ్రిటీస్ వాళ్ళు చెప్తున్నారో మాకు ఇవి జరిగినాయి అని, అవన్నీ కూడా నగ్న సత్యాలన్నమాట. వీళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ కావాల్స్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళి నిజంగా జరిగిందా లేదా చెకింగ్ కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ నేను చేసేది ఏంటంటే కోరికల మీద దృష్టి పెట్టకుండా ఆ శనీశ్వరుడు, జగద్గురువైనటువంటి శనీశ్వరుడు, ఆ శ్రీనివాసుడు యొక్క ఖచ్చితంగా 100% చేస్తారు. ఆ కోరిక రాలేదు, తీరలేదు అంటే మనలో లోపమే తప్ప శ్రీనివాసుడిలో శనీశ్వరుడిలో లోపం కాదు. అది తీరతాయని చెప్పి చేయకూడదనమాట. దీనికి టెక్నిక్స్ ఉంటాయి. ఆ విధంగా శ్రీనివాసుడికి కనుక ఈ సప్త శనివారాల వ్రత నియమాల ప్రకారం చేసినట్లయితే బ్రహ్మాండంగా మొత్తము స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతుందమ్మా. జనాలు ఇప్పుడు మనం శనివారం నాడు ఎవరిని ఫోన్ చేయండి, తిరుపతిలో ఉన్నామంటున్నారు. అసలు మామూలు జనమే తిరుపతిలో ఎక్కువైపోయారు రా బాబు అంటే ఈ సప్త శనివారాల బ్యాచ్లు వెళ్ళిపోతున్నారు. అందువలన అక్కడికే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా సందర్శించుకోవచ్చు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.